తీసుకెళ్ళు. అన్నయ్య నువ్వు ఎక్కువ ముందు. అరే రే చూసుకోలేవా? సారీ అన్నా. కళ్ళు ఎక్కడ పెట్టుకొని ట్రై చేస్తున్నారా? సారీ చెప్తున్నాగా అన్నా. ఆటో చూసుకుంటూ పో. వాటర్ బ్యూటీ ఏమైపోయింది? వెళ్ళిపోయి ఉంటుందా? వా, మళ్ళీ మిస్ చేసుకున్నావరా సిద్ధు. అంత సిల్లీగా ఎలా చెప్తున్నావు అనుష? బీ సీరియస్ రోహన్. మన పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదంటే గౌరవంగా బ్రేకప్ చెప్పుకోవడం మంచిది. నువ్వు లేకపోతే నేను బతకలేను అనుష. కూల్ బ్రో, లవ్ ఫెయిల్యూర్ అవగానే చచ్చిపోవడమేనా? అప్పుడు కూడా పూలదండలు వేస్తారుగా, అదేదో ఇప్పుడే వేసుకోండి. ప్రేమించుకున్న మీ ఇద్దరికి పెళ్లి మేం చేస్తాం బ్రదర్. చెప్పండి సిస్టర్, గుడికా చర్చికా ఎక్కడికి వెళ్దాం? కాలేజ్ గేట్ దాటితే కాళ్ళు విరగొడతాను. మతి లేనివాడే అతి చేస్తాడు. మీరేం చేస్తున్నారు మీకేమైనా అర్థం అవుతుందా? ఇందులో ఏముంది? వాళ్ళు లవ్ చేసుకున్నారు, మేం పెళ్లి చేస్తున్నాం. గోబ మీద పీకితే గోబ గులాబ్ జామ్ అవుతుంది. అసలు మీరంతా ఎవరు వాళ్ళ పెళ్లి చేయడానికి? తను మీ చెల్లా? అతనేమైనా మీ చుట్టమా? అయినా మీరు స్టూడెంట్సా బ్రోకర్సా? అదేంటి జాను అంత మాట అనేసావు? సి విశ్వ, ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ప్రాణంగా పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ని కాదని పెళ్లి చేసుకోవడం తప్పు. మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఈ రోజు ఒప్పుకోలేదు, రేపు ఒప్పుకుంటారన్న గ్యారంటీ లేదు. ఎన్నాళ్ళు ప్రేమించుకున్నారు? 2 ఏళ్ళు అయింది. 2 నెలలు ఆగలేరా? ప్రేమించుకున్నావని పేరెంట్స్తో పోటుగాళ్ళ చెప్పడం కాదు, వాళ్ళకి గుండెపోటు రాకుండా చూసుకోవాలి. ఆ గుండెల్లో మీరే ఉన్నారని తెలుసుకోవాలి. 50 ఏళ్ళొచ్చి సగం జీవితం అయిపోయిన అమ్మా నాన్నలను సంతోష పెట్టకుండా సమస్యగా మార్చే ప్రేమను ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. నీ పేరేంటమ్మా? జాహ్నవి. నీలాంటి వాళ్ళు కాలేజీకి రావాలి. ఇలాంటి వాళ్ళు నీ నుంచి చాలా నేర్చుకోవాలమ్మా. చిన్నదానివైనా పెద్దవాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పావమ్మా. చూడు బాబు, మా మాటల్ని జాహ్నవి తన మాటల్లో చెప్పింది. తను చెప్పినట్టు మీరు ఓపిక పట్టండి. జాబ్ వస్తే మా అమ్మాయిని పోషించగలమన్న నమ్మకం మాకొస్తుంది. ప్రేమ గీమా అంటూ మా అమ్మాయి వెంట పడద్దు. నీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దయ్యా. చెప్పారుగా, ఏ ఆడపిల్ల తండ్రి అయినా అలాగే ఆలోచిస్తారు. జాబ్ వస్తే పెళ్లి చేస్తానన్నారుగా, ముందు ఆ పనిలో ఉండు. అలాగే జాహ్నవి. వస్తాను సార్. థ్యాంక్స్ జాను. జాను, ఒక్క నిమిషం జాను, నాకు ఒక డౌట్ జాను. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా జాను? నేను ప్రేమిస్తానో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి తలూపుతానో ఇప్పుడే చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇద్దరం కలిస్తే
ఒక జంటగా మాత్రమే ఉంటుంది. అదే 2 కుటుంబాలు కలిస్తే 100 ఏళ్ల పంటగా ఉంటుంది. ఏం చెప్పిందిరా తను? నాకు అర్థమైందిరా. వన్ ఫైన్ డే జానును మా ఇంటికి తీసుకెళ్ళి తనంటే ఎంత ఇష్టమో చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటాను. సత్యం రా, ఫోన్ కూడా రింగ్ అయింది. మా టైగర్ ఫోన్ ఉండు, మాట్లాడేసి వస్తా, సరేనా? హలో నాన్న. ఎరా బాగున్నావా? సూపర్ నాన్న. నువ్వు చక్కగా చదవాలి. అలాగే నాన్న. తాతయ్య అమ్మ అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు కానీ చెప్తా. సరే. ఏయ్, జాను మా నాన్న. మా గురించి నువ్వేం దిగులు పెట్టుకోగానే నువ్వు బుద్ధిగా చదువు. ముందు మీ అబ్బాయికి బుద్ధుండాలి కదా అంకుల్. హలో, మీ వాడి దగ్గర నుంచి మొబైల్ లాక్కుని మాట్లాడుతున్న నేను జాహ్నవిని అంకుల్. జాను అంటారు. వాడిని ఏమైనా అల్లరి చేశాడమ్మా? పెళ్లిళ్ళు చేయాలనుకున్నాడు అంకుల్. అయ్యో, ప్రేమించుకుంటే స్వతంత్రం వచ్చేస్తుందా అంకుల్? జాను, ప్లీజ్. ఇంట్లో పెద్దవాళ్ళ అంగీకారం వద్దా? ప్లీజ్, జాను. వాళ్ళకి నచ్చినప్పుడు ప్లీజ్. వాళ్ళు మెచ్చేదాకా ఆగాలన్నా కామన్ సెన్స్ లేని మీ కొడుకు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేస్తుంటే ఫ్యామిలీ స్పాయిల్ అవుతాయని ఇందాకే క్లాస్ పీకాను. చెప్తున్నాడు. వీడి చెవి దగ్గర నుంచి మొబైల్ లాక్కుని మీకే ఈ విషయం చెప్పేస్తున్నాను. సడన్ గా ఇలా చెప్పినందుకు మీరేమో అనుకోకండి అంకుల్. లేదమ్మా, నువ్వు చెప్పింది అక్షర సత్యం. థ్యాంక్స్ అంకుల్. ఇదిగోండి, మీ వాడితో మాట్లాడండి. ఇంకేం మిగిల్చావు మాట్లాడడానికి? మాట్లాడు. హలో నాన్నగారు. నా దగ్గరే కాదు, కాలేజీలో కూడా ఎక్స్ట్రాలు చెయ్యొద్దురా. తను నా ఫ్రెండ్ నాన్న, ఊరికే ఆట పట్టిస్తుంది అంతే. నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిందని నాకు అర్థమైంది, కానీ వెధవ్యాషాలు వెయ్యకుండా బాగా చదువుకో. ఆ పిల్లని ఫాలో చేయి. అదే పనిలో ఉన్నాను నాన్న. ఫాలో చేయడం అంటే వేరేలా కాదు, తన అడుగు జాడల్లో నడవమని అర్థం. అలాగే నాన్న. హే చాను, ఎందుకు నన్ను ఇలా బుక్ చేసావు? నువ్వు పుస్తకాలు తీయకుండా పక్క వాళ్ళకి పెళ్లి పత్రికలు రెడీ చేస్తున్నావు కాబట్టి ఇక నుండైనా స్టడీ మీద ఫోకస్ చేయి. ఓ అంటే నిన్ను చూడమన్నాడు మా నాన్న. ఏంటి? అంటే ఐ మీన్ నిన్ను చూసి నేర్చుకోమన్నారు. ఓహో, కన్న తండ్రి చెప్పారు కదరా ఈ కన్య టాలెంట్ ఏంటో. నువ్వెప్పుడు తెలుసుకుంటావో ఏంటో. ఎప్పుడు నా లవ్ గురించి చెప్పాలో ఏంటో. అయ్యో వాణి, ఎందుకంత పెద్ద పెద్దగా కట్ చేస్తున్నావు? నాకు తెలుసు అత్తయ్య. నీకు తెలుసు, కానీ నేను చెప్పినట్టు చెయ్యి. ఏది స్వతంత్రంగా చెయ్యనివ్వరు. బే తులసి వాళ్ళిల్లు ఇదేనా? బే తులసి వాళ్ళిల్లు ఇదేనా? బే 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 ఎవరైనా వచ్చారా? బే వస్తున్నా. బే
నమస్కారం. నమస్కారం అండి. ఎవరండి? నేను వసుంధర. వసుంధరనా? నేను తులసి జాబ్ చేస్తుంది కదండి, ఆ, ఆ కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ వాళ్ళ అమ్మని. ఓహ్, అయ్యో మీరా? క్షమించండి, ఇక్కడే నిలబెట్టేశాను. లోపలికి రండి. రండి రండి, బే బే బే. కూర్చోండి. పర్లేదండి. పర్లేదంట. చాలా బాగుందండి. ఆ మిషన్ ఎవరు కుడతారు? నేనే కుడతాను. ఓ, ఎవరే ఈవిడ? అమ్మవారే ఇంటికొచ్చినట్టుంది. మా అత్తయ్య అండి. నమస్కారం అండి. నమస్కారం. అత్తయ్య, మన తులసి పనిచేసేది ఈ మేడం వాళ్ళ ఆఫీస్లోనే. ఓహో. ఆ, లోపల ఎవరుంటారు? నేను మా వారు. ఓ, ఆ గదిలో మా పెద్దబ్బాయి వాళ్ళు ఉంటారు. మ్హూ. మరి ఇది? తులసి వాళ్ళు. ఓ, ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. పాలు మరిగాయా? మరుగుతున్నాయి అత్తయ్య. కాఫీ నేనే తీసుకెళ్ళాలిగా. నిన్ను కూడా పరిచయం చేస్తాను రామ్మా. పదండి అత్తయ్య. ఇవ్వు. సింపుల్ గా ఇల్లు బాగా కట్టించారు, సాంప్రదాయబద్ధంగా. చనిపోయింది. కోట్ల ఆస్తుంది, కాని చిన్న పిల్లకి అమ్మ ప్రేమ లేదు. ఆడుకుంటూ పెరగాల్సిన వయసులో ఖాళీ బంగళాలో నాన్న ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీకాంత్కి ఇంకా వయసుంది, ఇంకో పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూనే ఉన్నాను. కాని ఎందుకో శ్రీ పట్టించుకోవడం లేదు.
ఆఫీసులో తులసిని చూశాను. తనను ఖుషి ఆంటీ అని పిలిచినా తులసి మాత్రం అమ్మలానే చూసుకుంటుంది. నిజం చెప్పాలంటే నేనిక్కడికొచ్చింది మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారా అని అడగడానికి. బలవంతమేమీ లేదు. మీరింట్లో సూటిగా అడిగినందుకు ఏమనుకోకండి. శ్రీకాంత్కి రెండో పెళ్ళని ఆలోచించకండి. మన అభిప్రాయాన్ని చెప్పాలి కదా అని. నీకేమనిపిస్తుంది లక్ష్మి? అందుకు ఓ అనలేదు కానీ వారికి బదులివ్వటం మన బాధ్యత కదా. నా కళ్ళలోకి చూసి చెప్పు లక్ష్మి. చూస్తూ చూస్తూ ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ కూతురికి అలాంటి సంబంధం ఇచ్చి చేస్తారా? అతనికి పెళ్ళయి భార్య దూరమైనా సరే 5 ఏళ్ల కూతురుంది కదా. ఆ విషయంలో బాధపడాలో అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలో తెలియట్లేదండి. మనలో మనం మదన పడితే లాభం లేదు లక్ష్మి. వసుంధర గారు ఇలా అడిగినట్టు తులసికి తెలుసా? తెలీదు. తెలియాలి లక్ష్మి. తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి. ఈ సంబంధం విషయంలో నిర్ణయం తులసికే వదిలేద్దాం. మనమైనా తనైనా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా. నిజమేనండి. ఇన్నాళ్ళు వచ్చిన సంబంధాలు వెళ్ళిపోతున్నాయని మనం తొందరపడి పెళ్లి చేసుకోమని తులసిని బలవంతం చేస్తే బాధపడచ్చు. ఆ తర్వాత కోటీశ్వరుల ఇంట్లో ఉన్నా సరే అశోకవనంలో సీత ఉన్నట్టవుతుంది మన తులసి పరిస్థితి. మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఒక్కడుగు కూడా ముందుకెళ్ళాం లక్ష్మి. అలాంటప్పుడు మన అమ్మాయిని 7 అడుగులు ఎలా నడిపించగలుగుతాం? మనం ఈ ప్రస్తావనని ఇంట్లో వాళ్ళ ముందు పెడదాం. చివరికి తులసి నిర్ణయాన్ని గౌరవిద్దాం. అలాగేనండి. ఈ పళ్ళెం సౌండ్కి నా గుండె ఆగిపోయేలా ఉంది. ఏ ఎజెండా పెడతారో ఏంటో అని. ఏ ఎజెండా పెట్టినా పర్వాలేదు, డబ్బులు మాత్రం అడగకూడదు. వెళ్దామా?
అబ్బా బా ఏంటిది ఏంటి గోలా బేబీ అమ్మా నాన్న వింటే ఫీల్ అవుతారు. అన్ని లో క్లాస్ మెంటాలిటీస్. ఏంటి బేబీ అలా మాట్లాడతావు? రే రాము, కాస్త చిన్నగా కొట్రా. బేబే పద బేబీ. ఈ ఏర్పాట్లు ఉన్నాయని తెలిస్తే ముందే వచ్చేవాళ్ళం కదమ్మా. అమ్మా కలిపి తొందరగా ఓ ముద్ద పెట్టమ్మా, నోరు ఊరిపోతుంది. ఈ వెన్నెల్లో కుటుంబం అంతా కూర్చొని అన్నం తింటుంటే ఇంతకంటే వేరే ఆనందం ఇంకేం కావాలరా? బేబే